కోఆపరేటివ్ రిజిస్ట్రార్ గా ఆయన హయాంలో సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి అన్నాను సార్. నేను 2 సార్లు ఎన్నుకోబడ్డాను. సహకార సంస్థ ప్రకారంగా 3వ సారి ఎన్నుకోతకు రాదు. దేశపేట నుంచి అగ్రికల్చర్ అధికారులు నా మనవి ఏంటంటే పంట మార్పిడికి ఏం చేయాలి, ఆదాయం తగ్గకుండా పంట మార్పిడి, అధిక దిగుబడి, అధిక లాభాలు రావాలి. ఆ విధంగా మీరు పంట మార్పిడిలో కూడా కొంత ఆలోచన చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి, వాస్తవంగా తగ్గించాలి. ఒకనాడు తిని భూమి వేడెక్కుతున్నది, పంటలు వండనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఒకసారి భూమిని సారవంతం చేసుకోవడానికి సేంద్రియ ఎరువులు వాడాలి. సేంద్రియ ఎరువులు వాడుకుంటే భూమి మనకు సారవంతం అవుతుంది. ఈ రసాయనిక ఎరువులు పెట్టుబడి తగ్గించుకున్న వాళ్ళమైతాం, భూమిని సారవంతం ఉంచిన వాళ్ళమైతాం. పశువుల పేడ, ఆ విధంగా మీరందరూ కూడా పంటల మార్పిడి విధానం ఆలోచన చేయండి. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించే ప్రయత్నం చేయండి. ఒకేసారి తగ్గించకండి, ఎందుకంటే అంతకోటి భూమి ఒకసారి తగ్గిస్తే మనకు కొంత ఇబ్బంది అవుతుంది. మెల్లమెల్ల తగ్గియాలి. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకొని పెట్టుబడి తగ్గించుకొని లాభాలు ఎక్కువ పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుల జోలికి వెళ్ళవద్దు, అప్పు లేని వ్యవసాయం చేయాలి.